చెప్తే చింతకాయలు కాసి ఉన్నాయి, తీసిన వెంటనే 4 రోజుల్లో తీసేస్తాము అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ వేళ వరకు కూడా చింత చెట్టుని తొలగించలేదు. ఈ చింత చెట్టుని తొలగించకపోవడం వలన అక్కడ యూప్లిస్ తోట దగ్గర వాళ్ళ పొలం కప్పి మరి రోడ్డు వేసాం, వెడల్పు చేసామని చెప్పి జేసీబీ తీసుకెళ్లి రోడ్డుని తొలగించేసే పరిస్థితిని చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఒప్పుకోదు ఈ విధంగా చేయటం వల్ల. తారు రోడ్డు మన దగ్గర కుర్రోళ్ళు కూడా నాతో మాట్లాడడానికి వచ్చారు. తారుగా వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, సెంచేటి తీపిచ్చండి, వెంటనే ఆ రైతు ఏదైతే రోడ్డు తప్పించాడో అది కంప్లీట్ చేస్తారు, వెంటనే మరుసటి రోజు నుంచి తారు రోడ్డు పనులు ప్రారంభిస్తాము, మీ చేతుల్లో ఉంది తప్ప నా చేతుల్లో లేదని చెప్పాను. అర్థం చేసుకున్నా. ఈ రోజు కూడా చింత చెట్టు తీసేయగలిగితే చింతపట్లు ఆల్రెడీ అయిపోయి వచ్చాయి. చింత చెట్టు తీసేసి ఆ సూప్లిస్ తోట తగినటువంటి మడిలో మట్టి వేసి రోడ్డు సరి చేసిస్తే తారు రోడ్డు కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేసి మీకు అప్పగిస్తారు. మన ప్రభుత్వం రాకముందు ఆ రోడ్డు ఎలాగా ఉండేది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో కూడా సూదివలస మున్సిపల్ గారి తాలూకా అంటే ఈవేళ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు మున్సిపల్ చేశారు. వాళ్ళ గదుల నుంచి కూడా అడిగి వాళ్ళు ఒప్పించి రోడ్డు చక్కగా వేసుకోగలిగాము. నా దగ్గర అయితే ఎక్కడ పొరపాటు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు కావాల్సినటువంటి త్రాగునీటి సదుపాయం దగ్గర నుంచి, మీకు కావాల్సినటువంటి రోడ్డు సదుపాయం నుంచి, మీ పొలాల్లోకి వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మనసు పెట్టి చేస్తానని చెప్పి మన దగ్గర నుంచి మన పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు నాతో కలిసి కూర్చున్న తర్వాత జరిగిన విషయాన్ని అంతటి కూడా వాళ్ళ నోటీసులో పెడితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు అర్థం చేసుకున్నారు. సరే సార్, కరెక్ట్గా మా దగ్గర తప్పు ఉంది, సరి చేసుకుంటాము, సెంచెట్ తీపిచ్చిస్తాము, అక్కడ మట్టి వేపించిస్తాము, తారు రోడ్డు వేసి పెట్టండి అంటే ఎన్నికలతో సంబంధం లేదు, ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, దానికి ఆల్రెడీ డబ్బు శాంక్షన్ అయి ఉంది, మీరు అది చేపించేయండి, నేను చేపిస్తానని చెప్పాను. నేను దానికి ఇప్పటికో కూడా మీకు కట్టుబడి ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, నేనేం చేయగలుగుతాను అసలు. ఎప్పుడు కూడా నిత్యం మీకు అందుబాటులో ఉండేటువంటి మనిషిని, మీ కష్టానికి సుఖానికి మంచికి చెడుకి అన్నింటికి కూడా ఎప్పుడు నిత్యం మీకు అందుబాటులో ఉండడం, మీకు కావాల్సినటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా ఒక ఫోన్ తీసి మాట్లాడేటువంటిది. గతంలోనే గర్భారుకి మన ప్రభుత్వం అని చెప్పి జగన్ ఇచ్చినటువంటి సువర్ణ పరిపాలన ఏదైతే నవరత్నాల కార్యక్రమాలు మీ గడపకి తీసుకుని వెళ్ళి మీకు అందాయో అవన్నీ కూడా మీ చేతుల్లోనే పుస్తకం తీసుకొని, అక్క బాగున్నావా, చెల్లెమ్మ బాగున్నావా, అమ్మఒడి వచ్చిందా, చేయూత వచ్చిందా, ఆసరా వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా, చేదోడు వచ్చిందా, ఇంట్లో వాహన మిత్ర ఆటో నడిపేవారు ఉంటే వాహన మిత్ర వచ్చిందా, అవ్వతాతకి పెన్షన్ వచ్చిందా, వికలాంగ సోదరుడు కనిపి